డిఎస్సిలో క్వాలిఫై అయ్యాను. ఎంత వచ్చింది మీకు ర్యాంక్? ఉమ్మడి జిల్లాలో నాకు 3rd ర్యాంక్ మేడం. ఉందా మీరు? ఉంది మేడం. మెరిట్ లిస్ట్ ఏంటి మీ జిల్లా ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్ మేడం. సత్యసాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఉల్లగొండ జ్యోతి ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్, సత్యసాయి జిల్లాలో 1st ర్యాంక్. 3 సార్లు డిఎస్సి కంపేర్ అయ్యారు, ఈసారి క్వాలిఫై అయ్యారు. ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ర్యాంక్. మీకు పెళ్ళై 14 సంవత్సరాలు అయింది. 7th క్లాస్ చదివే పాప, బాబు. మీ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. మీ తమ్ముడు కూడా రాశాడు డిఎస్సి? రాశాను మేడం, కానీ వాడికి రాలేదు మేడం. ఆ అబ్బాయికి సెలెక్ట్ కాలేదు. మీరైతే క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? పెనుగొండ గవర్నమెంట్ హై స్కూల్లో. గవర్నమెంట్ హై స్కూల్లో చేస్తున్నారు. మరి ఏంటి డిఎస్సి మీద మీరు ఎన్ని డిఎస్సీలు అపేర్ అయ్యారు? 3 DSC అప్లై అయ్యాను. 3 డిఎస్సీలు అపేర్. ఎప్పుడెప్పుడు? 18 ఒకటి కొంచెం వెనకరా మళ్ళీ 18 ఒకటి అంటే సిబిఎన్ గారు ముఖ్యమంత్రి 3 డిఎస్సీలకు గాను ఈ డిఎస్సీలో క్వాలిఫై అయ్యారు. మీ డ్రీమ్ సక్సెస్. మరి ఏమంటారు మీరు డిఎస్సి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం మేడం, చంద్రబాబు సార్కి రుణపడి ఉంటాం మేడం. గత ప్రభుత్వం 6,000 ఇచ్చింది, 6,000 ఇచ్చింది, కానీ అది నిర్వహించలే. ఈ డిఎస్సి 6,000 పోస్టులు ప్రకటించింది, కానీ నిర్వహించలే ఎగ్జామ్. 5 ఏళ్లుగా డిఎస్సి రాలే. 7 ఏళ్ళు కూడా పెంచడం జరిగింది. 16,000 పెంచి దాన్ని తొలి సంతకంగా తీసుకొని తొలి సంతకం చేశాడు. మేము 150 రోజుల్లోనే. నువ్వు గ్రేట్ తల్లి. ఎందుకంటే 14 ఏళ్ల నుంచి పట్టుదలతో ఒక పక్క పిల్లలు, ఒక పక్క సంసారం చూసుకొని నువ్వు డిఎస్సి. పిల్లల మీద ప్రమాణం మేడం, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. మరి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో జరిగిపోయింది అని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు. మరి మొన్న మీరు కూడా కర్నూలు వెళ్ళారా? కర్నూలు వెళ్ళాను మేడం. మరి ఏమనుకుంటున్నారు మీ టీచర్లు? క్లాస్ రాసినాము, వచ్చినా మేడం, అన్ని ఆధారాలు చూపించాం. వాళ్ళకి ఎక్కడ జరిగిందో వాళ్ళకే తెలియాలి మేడం. ఎక్కడ ఏం జరగలేదు. సెలక్షన్ లిస్ట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది నాది. ఇంకా రెస్పాన్స్ షీట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాను. మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా చూసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నామమ్మ డిఎస్సి. మీ తమ్ముడిని బాగా ప్రిపేర్ అయ్యి ఈసారి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం. మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. మీ తమ్ముడిని కూడా గట్టిగా ట్రై చేయమను, బాగా చదవమను, ప్రిపేర్ గా మంచి. ఆల్ ది బెస్ట్. అదే సరే పలకరించిపోదాం ఏంటి ఏం కథ అని ఇలా వచ్చాను. సరే మీరు ఇక్కడే మీ డిఎస్సి లో క్వాలిఫై అయ్యారు.